హాయ్ వెల్కమ్ టు బొమ్మరిల్లు వీలాగ్స్. ఈవేళ మేము మా ఫ్యామిలీతో కలిసి రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, వాటి విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే సైన్స్ పార్క్ ఉంటుంది. ఇది లైక్ నార్మల్ పార్క్ లాగే ఉంటుంది. చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఉయ్యాల అవి ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళు కూడా వస్తే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు వాకింగ్కి అది బాగుంటుంది. మొత్తం మామిడి తోటలతో ఉంటుంది. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ల లాగా బొమ్మలు అవి ఉంటాయి ఇక్కడ. కొంచెం పెద్ద పార్క్ అనే చెప్పాలి. చాలా ప్లేస్ పార్క్కి అలొకేట్ చేశారు వీళ్ళు. సో నెక్స్ట్ అలా లోపలికి ఒక నడుచుకుంటూ వెళ్తే ఒక 200 మీటర్స్ అదిగో రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం అని వస్తుంది. సో ఆ బిల్డింగ్కి వెళ్తే లోపల టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 25 రూపీస్. సో ఎంట్రన్స్లో ఈ ఇమేజ్ వెరైటీగా ఉందని చెప్పి దగ్గర వరకు చూస్తే అర్థమైంది. ఒకటేమో క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒకటేమో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో అందుకుని ఇలా ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ రూమ్ వచ్చేసి వాటర్ వర్రీస్ రూమ్. లైక్ వాటర్ లేకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి, వాటర్ వల్ల ఏ రోగాలు వస్తాయి, అండ్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్, అండ్ గోదావరి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎలా సముద్రంలోకి కలుస్తుంది, ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో పిల్లలు ఫస్ట్ 5th క్లాస్ టు 10th క్లాస్ అయితే కంపల్సరీ ఇది విజిట్ చేయాల్సిన సెంటరు. చాలా బాగుంది. అసలు 1951లో ఎంత వాటర్ కన్జ్యూమ్ అయింది, ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాం, జనాలు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎంత వాటర్ అయితే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, అవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది బాగా నచ్చింది నాకు. అండ్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్, లైక్ వాటర్ మనం సేవ్ చేయాలంటే ఏ ప్రాసెస్ ఉంది, రెయిన్ వాటర్, అండ్ నెక్స్ట్ బాడీలో పార్ట్స్కి ప్రతి పార్ట్కి ఎంతెంత వాటర్ అయితే ఉంటుంది, ఇవన్నీ కూడా బాగున్నాయి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ రూమ్ వచ్చేసి ఫన్ సైన్స్ రూమ్. ఇదైతే మొత్తం ఫిజిక్స్తో ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తామో అలా ఉంటుంది ఈ రూమ్లో. సో ఇది కూడా సేమ్ 5th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలు అయితే ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు మాత్రం 5th to 10th ఉంటే ఖచ్చితంగా ఇది తీసుకువెళ్ళండి. ఇది మరి ఎక్కడో కాదండి. సో ఇది ఎక్కడో కాదండి, బొమ్మూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరండి. పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ పిల్లలతో. అండ్ చాలా బాగుంది. అసలు రాజమండ్రిలో ఇలాంటిది ఉందని మాకు ఇప్పటివరకు తెలీదు. ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, మరి ఎప్పటి నుంచో ఉందో మాకు అది తెలీదు. బట్ మీరైతే ఖచ్చితంగా మీ పిల్లలతో వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 PM. మండే సెలవు అంతే, మిగిలిన ట్యూస్డే టు సండే వర్కింగ్ ఏనండి. మార్నింగ్ 10 to 5 PM. అండ్ టికెట్స్ మళ్ళీ ఇందాక చెప్పాను కదండి, పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 25 రూపీస్. అండ్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియదు కదా, సో ఇక్కడికి వస్తే అవి కూడా తెలుసుకోవచ్చు పిల్లలతో పాటు. అది నాకు నచ్చింది బాగా.